వెల్కమ్ టు రమణాస్ కిడ్ జోన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు కిక్ రివిజన్‌లో భాగంగా ఏపీ స్టేట్ సంబంధించి ఇక్ష్వాకులకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను గమనిద్దాం. సో, ఈ ఇక్ష్వాకులు మనం బాగా గమనించినట్లయితే, ఈ ఇక్ష్వాకులు శాతవాహనుల అనంతరం శాతవాహనుల అనంతరము పరిపాలించినటువంటి రాజవంశం. అదే విధముగా ఇక్ష్వాకులు అనగానే మనకు గుర్తు రావాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను గమనించినట్లయితే దక్షిణ భారతదేశంలో దక్షిణ భారతదేశంలో హిందూ దేవాలయాలను హిందూ దేవాలయాలను నిర్మించినటువంటి రాజవంశం వచ్చేసరికి ఇక్ష్వాకులుగా మనము గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ ఇక్ష్వాకుల రాజ్య వంశాన్ని స్థాపించినటువంటి వ్యక్తి వచ్చేసరికి వాసిష్ఠిపుత్ర. ఓకే. వాసిష్ఠిపుత్ర శ్రీ శాంతమూలుడు. వాసిష్ఠిపుత్ర శ్రీ శాంతమూలుడు. అదే విధంగా ఈ ఇక్ష్వాకుల రాజధానిని మనం బాగా గమనించినట్లయితే ఇక్ష్వాకుల రాజధాని విజయపురి. ఇక్ష్వాకుల రాజధాని విజయపురి. ప్రస్తుతం ఈ విజయపురిని శ్రీపర్వతం లేదా ఈ విజయపురిని నాగార్జున ప్రాంతముగా పిలువబడుతుంది. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఇక్ష్వాకుల యొక్క రాజధాని విజయపురి. ప్రస్తుతం ఈ విజయపురిని శ్రీపర్వతం లేదా నాగార్జున కొండ ప్రాంతముగా పిలువబడుతుంది. నెక్స్ట్ ఈ ఇక్ష్వాకుల యొక్క రాజ లాంఛనం చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్ష్వాకుల యొక్క రాజ లాంఛనం వచ్చేసరికి సింహం. ఈ రాజలాంఛనము సింహంతో మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇదే రాజలాంఛనం విష్ణుకుండిలో కూడా ఉంటుంది. కాకపోతే ఇక్కడ సింహం అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్ష్వాకులు. అయితే విష్ణుకుండుని యొక్క రాజలాంఛనం వచ్చేసరికి పంజా ఎత్తిన సింహం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. పంజా ఎత్తిన సింహం. కాబట్టి రాజలాంఛనము మనము గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా మనము శాతవాహనుల యొక్క రాజలాంఛనాన్ని బాగా గుర్తుపెట్టుకున్నట్లయితే శాతవాహనుల యొక్క రాజలాంఛనం ఏంటిది? మనకు సూర్యుడు. కానీ ఇక్ష్వాకుల యొక్క రాజలాంఛనం వచ్చేసరికి మనం బాగా గమనించినట్లయితే సింహం. అదేవిధంగా పంజాబ్ ఎత్తినటువంటి సింహం ఎవరి యొక్క రాజలాంఛనం అంటే విష్ణుకుండుల యొక్క రాజలాంఛనంగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా వీళ్ళు ఉపయోగించినటువంటి రాజభాష మనం బాగా గమనించినట్లయితే వీరు రాజభాషను వచ్చేసరికి శాతవాహనుల యొక్క రాజభాషను ఫాలో అయ్యారు. కాబట్టి శాతవాహనుల యొక్క రాజభాష వచ్చేసరికి మనము ప్రాకృతముగా మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రాకృతం వచ్చేసరికి వీరి యొక్క రాజవంశముగా మనము బాగా గుర్తుపెట్టుకుంటాం. ప్రాకృతం వచ్చేసరికి వీరి యొక్క రాజభాషగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మనము ఇక్ష్వాకుల రాజులలో 4 రాజులు పరిపాలించడం జరిగింది. అందులో ఒక రాజు అయినటువంటి యెహుబల శ్రీశాంతమూలుడు. ఇతన్నే మనం ఏమంటామంటే 2వ శాంతమూలుడు అంటాం. అంటే మొదటి శాంతమూలుడు ఎవరు? మనకు ఈ మొదటి శాంతమూలుడు వచ్చేసరికి ఇక్ష్వాకుల రాజ్యాన్ని స్థాపించినటువంటి వాసిష్ఠిపుత్ర శ్రీశాంతమూలుడు కాక రెండో శాంతమూలుని ఎవరిని అంటారంటే యెహుబల శాంతమూలుడు. అయితే జనరల్ గా ఈ ముగ్గురు వచ్చేసరికి ఈ నలుగురు
సరికి రాజభాషను దేనిగా వాడారు? ప్రాకృతం. అంటే వీళ్ళు శాతవాహనులను ఫాలో అవ్వడం జరిగింది. అయితే ఈ యహుబల శాంతమూర్డు అనే రాజు ఈ రాజభాష వచ్చేసరికి మనకు ప్రాకృతం బదులు ఏ భాషను వాడాడు అంటే సంస్కృతంగా వాడాడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్‌గా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనం గమనించినట్లయితే ఇక్ష్వాకు రాజులు మనము శాసనాల ప్రకారం ఎన్నని చెప్పాము? ఎంతమందని చెప్పాము? నలుగురు చెప్పాము. మొదటిసరికి శ్రీ శాంతమూలుడు. శ్రీ శాంతమూలుడు. రెండో వ్యక్తి ఎవరు మనకి? రెండో వ్యక్తి వచ్చేసరికి వీర పురుషదత్తుడు. వీర పురుషదత్తుడు. అదే విధంగా మూడో రాజు ఎవరు అంటే యహుబల శ్రీ శాంతమూలుడు. శ్రీ శాంతమూలుడు. అదే విధంగా చిట్ట చివరి రాజు ఎవరయ్యా? ఈ చిట్ట చివరి రాజు వచ్చేసరికి మనము ఎవరయ్యా అంటే రుద్ర పురుషదత్తుడు. రుద్ర పురుషదత్తుడు. రుద్ర పురుషదత్తుడు వచ్చేసరికి ఇక్ష్వాకులలో చిట్ట చివరి రాజుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఇక్ష్వాకులో మనకు ఇక్సు అంటే ఏమిటది? ఇక్సు వచ్చేసరికి మనము చెరకు చెరకు అంటే వీళ్ళు ఎక్కువగా కృష్ణానది తీరంలో చెరకును పండించేవారు. అందువల్ల చెరకుకు మరొక పేరు వచ్చేది మనకు ఇక్సు. కాబట్టి వీళ్ళకు ఈ రాజవంశానికి మనకి ఏ పేరు వచ్చింది అంటే ఇక్ష్వాకులు అనే పేరు రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనము గతంలో చెప్పుకున్నాము. ఎవరైతే ఈ ఇక్ష్వాకులు ఉన్నారో, ఈ ఇక్ష్వాకులు ఎవరి యొక్క సామంతులు అంటే ఇంతకు ముందు పరిపాలించినటువంటి శాతవాహనుల యొక్క సామంతులు. శాతవాహనుల యొక్క సబార్డినేటర్స్ వచ్చేసరికి ఎవరయ్యా అంటే ఈ ఇక్ష్వాకులు. అయితే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ ఇక్ష్వాకులు శాతవాహనుల యొక్క సామంతులు అని తెలియజేసినటువంటి శాసనం మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఆ శాసనమే అల్లూరి శాసనం. ఏ శాసనం? అల్లూరి శాసనం. అంటే ఈ అల్లూరి శాసనం ఏం తెలుపుతుంది అంటే ఈ ఇక్ష్వాకులు అనేవాళ్ళు ఎవరి యొక్క సామంతులంట? శాతవాహనుల యొక్క సామంతులు అని తెలియజేసినటువంటి శాసనం మనకేంటిదంటే అల్లూరి శాసనం. దిస్ అల్లూరి శాసనం ఈస్ ఇంట్రడ్యూస్డ్ బై ఎవరు? వీరపురుషదత్త. అంటే వీరపురుషదత్తుడు ఈ అల్లూరి శాసనాన్ని వేయించడం జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అదే విధంగా మనం ఇక్కడ గుర్తుపెట్టుకున్నట్లయితే భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా శాసనాల పైన అంటే ఇన్‌స్క్రిప్షన్స్ పైన ఇయర్స్ చేయడం మొదలుపెట్టింది వీళ్ళే. అంటే మనం శాసనాలు బాగా గమనించినట్లయితే ఆ శాసనాలలో సంవత్సరాలు, నెలలు వేసినటువంటి మొట్టమొదటి రాజవంశం ఏంటి అంటే ఈ ఇక్ష్వాకుల వంశంగా గుర్తుపెట్టుకోవాలి. అదే విధంగా ఏవైతే నిర్మాణాలు ఉంటాయో ఆ నిర్మాణాల పైన శిల్పుల పేర్లు కూడా చెక్కించడము వీరి వంశకాలం నుంచే ప్రారంభమైందిగా మనం గుర్తుపెట్టుకోవాలి. అదే విధంగా దీనితో పాటు వీరు మేనత్తల కుమార్తెలను ఎవరైతే మేనత్తలు ఉంటారో వాళ్ళ యొక్క కుమార్తెలను వివాహం ఆడే సాంప్రదాయం కూడా ఈ ఇక్ష్వాకుల కాలం నుంచే మొదలైందిగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనకు ఇక్ష్వాకులకు సంబంధించినటువంటి ప్రాథమిక సమాచారం. తర్వాత ఈ ఇక్ష్వాకులకు సంబంధించినటువంటి జన్మ స్థలాల గురించి వివిధ ప్రతిపాదనలు ఉన్నాయి. ఆ ప్రతిపాదనల గురించి మనము చక్కగా చర్చించుకుందాం.